హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నితిన్ కొల్లూరు. ఇంతవరకు కూడా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సో నేను పెట్టే ప్రతి అప్డేట్ కూడా మీ దగ్గర అయితే వస్తుంది. ఓకేనా? సో లెట్స్ బిగిన్ అవర్ టుడేస్ వీడియో. ఈ రోజు వీడియో ఏంటంటే పార్ట్ 4 ఆఫ్ ది ఇండిఫినైట్ ఇంటిగ్రేషన్ అండ్ ద కాన్సెప్ట్ ఈస్ మెథడ్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్. ఓకేనా? ఇండిఫినైట్ ఇంటిగ్రేషన్ నుండి డిప్లొమా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి C20 ప్యాటర్న్ థర్డ్ సెమిస్టర్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ప్యాటర్న్, బట్ కామన్ గా టీఎస్ వాళ్ళకి కూడా ఎవరికైనా ఉపయోగపడుతుంది అండ్ ఎవరైనా చూడొచ్చు ఇంటిగ్రేషన్ అనేది ఎవరికైనా, బట్ ప్యాటర్న్ మాత్రం డిప్లొమా C20. ఓకే, జస్ట్ ఏంటి అంటే ఇప్పుడు పార్ట్ 4 ఆల్రెడీ 3 వీడియోస్ చెప్పున్నాను, ఫార్ములాస్ వీడియోస్ చెప్పున్నాను. ఆ ప్లేలిస్ట్ ఉంటుంది, ఆ ప్లేలిస్ట్ అనేది కింద ఇస్తాను, అందరూ కూడా యూజ్ చేసుకోండి. ఇప్పుడు ఏంటి అంటే ఈ రోజు వీడియోలో మెథడ్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్ కోసం మాట్లాడుకుందాం. సో మెథడ్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్, దిస్ ఇస్ ద న్యూ కాన్సెప్ట్ ఇన్ M2 సిరీస్. ఏంటి అంటే మెథడ్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఇంతవరకు కూడా మీరు ఓన్లీ డైరెక్ట్ గా ఫార్ములా అప్లై చేశారు, ఫార్ములా అప్లై చేసిన సమ్స్ మాత్రమే చేశారు. బట్ ఇదేంటి అంటే ఒక స్పెషల్ మెథడ్స్ ఉంటాయి దీంట్లో. ఈ మెథడ్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్ కి బేసిక్ గా నేను కొంత మాటలు అయితే మాట్లాడాలి, అవి జస్ట్ వినండి. ఇది థియరీగా చెప్తున్నాను నేను, అది మీకు ఇది అర్థమైతేనే సమ్స్ బాగా అర్థమవుతాయి. ఇప్పుడు మీరు డైరెక్ట్ గా ఫార్ములా అప్లై చేశారు ప్రీవియస్ వీడియోస్ వరకు, లేదంటే డైరెక్ట్ గా మీరు కొన్ని సమ్స్ చేశారు, డైరెక్ట్ ఫార్ములాస్ యూస్ చేస్తూ చేశారు. ఆ స్టాండర్డ్ ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో డైరెక్ట్ గా మీకు కొన్ని స్టాండర్డ్ ఇంటిగ్రల్ ఫార్ములాస్ అయితే ఉంటాయి. ఆ ఫార్ములాస్ ని యూస్ చేస్తూ అక్కడ ఇచ్చిన ఆన్సర్ ని మీరైతే ఫైండ్ అవుట్ చేసేసారు. బట్ కొన్ని సమ్స్ ఏవైతే ఉన్నాయో, కొన్ని ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో, సమ్స్ అనకూడదు ఫంక్షన్స్ అనాలి. సమ్స్ అంటే అది వేరే టర్మ్. సమ్స్ ఏవైతే ఫంక్షన్స్ ఉన్నాయో కొన్ని ఫంక్షన్స్ కి మన దగ్గర ఉన్న డైరెక్ట్ స్టాండర్డ్ ఇంటిగ్రల్ ఫార్ములాస్ యూస్ చేస్తూ వీ కెనాట్ ఫైండ్ ఇట్. అంటే మనం ఇంటిగ్రేషన్ ని కొన్ని పర్టికులర్ ఫంక్షన్స్ కి మన దగ్గర ఉన్న ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ ఉన్నాయి కదా, ఆ ఫార్ములాస్ ని అప్లై చేసి మనం ఆన్సర్ ని అయితే సాల్వ్ చేయలేం, ఎవాల్యూట్ చేయలేం. సో ఎందుకు చేయలేమంటే ఆ పర్టికులర్ దానికి ఎటువంటి మెథడ్ లేదు కాబట్టి. సో అందుకనే కొన్ని వాటికి స్టాండర్డ్ ఫార్మ్స్ లో ఉన్న వాటికి చేసేస్తాం, బట్ స్టాండర్డ్ ఫార్మ్స్ లో లేని వాటికి మన దగ్గర ఉన్న ఫార్ములాని అప్లై చేసి ఆన్సర్ ని తేవాలి, లేదా ఫర్దర్ గా మనం ఆన్సర్ ని ఎవాల్యూట్ చేయాలంటే చేయడం కష్టం. సో అలాగా మనం అలాంటి స్టాండర్డ్ ఫంక్షన్స్ కి లేకపోయినా కూడా కొన్ని మెథడ్స్ యూస్ చేస్తూ వాటికి మనం ఆన్సర్స్ ని అయితే ఎవాల్యూట్ చేయొచ్చు. దాన్నే మెథడ్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్ అంటాం. ఇక్కడ కొన్ని మెథడ్స్ ఉంటాయి ఏవైతే అలాంటి ఫంక్షన్స్, ఎలాంటి ఫంక్షన్స్ ఉన్నాయి, మనం యూస్ చేస్తున్న ఫార్ములాస్ ఉన్నాయో వాటిని యూస్ చేస్తూ చేయలేమో అలాంటి సమ్స్ కి కొన్ని మెథడ్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్ అని చెప్పి కొన్ని ఏవైతే పర్టికులర్ మనకి కొన్ని మెథడ్స్ ఉన్నాయి, ఆ మెథడ్స్ యూస్ చేస్తూ అలాంటి ప్రాబ్లమ్స్ ని కూడా మనమైతే ఈజీగా సాల్వ్ చేయొచ్చు. అది మెథడ్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్ యొక్క మెయిన్ బేసిక్ కాన్సెప్ట్. ఇది అర్థమై ఉంటుంది. అర్థం కాకపోతే మళ్ళీ 2 minutes వరకు బ్యాక్ కి స్కిప్ చేసి మళ్ళీ ప్లే చేసుకొని అర్థం చేసుకోండి. నేను ఎగ్జాంపుల్ ద్వారా కూడా చెప్తాను, వితౌట్ టెన్షన్ మీరు చూడండి. ఓకేనా? అప్పుడే అర్థమవుతుంది. ఇప్పుడు మెథడ్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్ లోని ఏవైతే ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేయలేమో వాటిని సాల్వ్ చేయడానికి మళ్ళీ 3 మెథడ్స్ ఉన్నాయి. ఆ 3 మెథడ్స్ ఏంటి అంటే ఇంటిగ్రేషన్ బై సబ్స్టిట్యూషన్ మెథడ్. గుర్తుపెట్టుకోండి, ఇంటిగ్రేషన్ బై సబ్స్టిట్యూషన్ మెథడ్. తర్వాత ఇంటిగ్రేషన్ బై డీకంపోజిషన్ మెథడ్, లేదా దీన్నే డీకంపోజిషన్ అనే బదులు పార్షియల్ ఫ్రాక్షన్ మెథడ్ అని కూడా అనొచ్చు. ఇంటిగ్రేషన్ బై పార్షియల్ ఫ్రాక్షన్ మెథడ్, తర్వాత ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ మెథడ్. ఓకే, ఈ 3 మెథడ్స్ అయితే ఉన్నాయి. మీకు డిప్లొమా C20 ప్యాటర్న్ వాళ్ళకి పర్టికులర్ గా అండ్ డిప్లొమా C16 అయినా కూడా సప్లిమెంటరీ ఎవరైనా ఉన్నట్టయితే వీటి నుండి ఒక ఎస్ఏ వస్తుంది. సో డామ్ ష్యూర్ గా ఒక ఎస్ఏ వస్తుంది. సో ఏమొస్తుంది అనేది తర్వాత డిస్కస్ చేద్దాం, కానీ ఒక ఎస్ఏ అయితే మాక్సిమం వస్తుంది కాబట్టి కాన్సన్ట్రేట్ చేయండి. ఇంటిగ్రేషన్ బై సబ్స్టిట్యూషన్ నుంచి మాత్రం ఎస్ఏ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేం. 2 కింద అడిగి ఎస్ఏ వచ్చేమో చెప్పలేం మరి. సో జాగ్రత్త వినండి. ఇప్పుడు ఈ వీడియోలో మనం ఇంటిగ్రేషన్ బై సబ్స్టిట్యూషన్ కోసం మీకు ఏం చెప్పాను, ఒక ప్రాబ్లమ్ ని ఎవాల్యూట్ చేయడానికి మన దగ్గర ఉన్న ఫార్ములాస్ గనక సరిపోయలేనప్పుడు మెథడ్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్ యూస్ చేసుకుంటూ మనం ఏదైతే స్టాండర్డ్ ఫంక్షన్ ఉందో దాన్ని మనం ఎవాల్యూట్ చేయగలం. అలా ఎవాల్యూట్ చేయడానికి మెథడ్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్ లో 3 టాపిక్స్ ఉన్నాయి. ఆ 3 టాపిక్స్ లో ఇంటిగ్రేషన్ బై సబ్స్టిట్యూషన్ మెథడ్ అనేది ఒక మెథడ్. ఆ మెథడ్ లో మళ్ళీ 4 మెథడ్స్ ఉన్నాయి. ఓకేనా? ఆ మెథడ్ లో ఇంటిగ్రేషన్ బై సబ్స్టిట్యూషన్ మెథడ్ ఏదైతే ఉందో ఆ మెథడ్ లో కూడా మళ్ళీ 4 సబ్ మెథడ్స్ ఉన్నాయి. ఈ రోజు వీడియోలో ఇంటిగ్రేషన్ సబ్స్టిట్యూషన్ అని చెప్పిన మెథడ్ లోని సబ్ మెథడ్ ఇంటిగ్రల్ f ఆఫ్ ax ప్లస్ b, ఈ మెథడ్ కోసం మనమైతే డీటెయిల్డ్ గా మాట్లాడుకుంటూ సమ్స్ అనేవి ఎగ్జాంపుల్స్ తో సహా నేనైతే చెప్తాను. సో ఏంటి ఆ 4 మెథడ్స్ అంటే ఇంటిగ్రల్ f ఆఫ్ ax ప్లస్ b, ఇంటిగ్రల్ f ఆఫ్ x పవర్ n ఇంటూ f డాష్ x, ఇంటిగ్రల్ f డాష్ x ఇంటూ డివైడెడ్ బై f ఆఫ్ x, ఇంటిగ్రల్ f ఆఫ్ g ఆఫ్ x ఇంటూ g dash x.
ఈ 4 మెథడ్స్ ఉన్నాయి. ఈ రోజు ఇంటిగ్రేషన్ బై సబ్స్టిట్యూషన్ లో f(ax+b) మెథడ్ కోసం మనం కొన్ని సమ్స్ ద్వారా మీకు అయితే డిస్కస్ చేస్తాను. అక్కడ కూడా మళ్ళీ ఏంటి ఇప్పుడు నేను చెప్పిన థియరిటికల్ కి అక్కడ చేస్తున్న సమ్ కి ఎలాంటి మ్యాచెస్ ఉన్నాయని కూడా నేను చెప్తాను. జాగ్రత్తగా వినండి. మీకు ఇంకా నేను చెప్పింది సోది అనిపిస్తున్నట్టయితే నాకు కొంచెం చెప్పండి, ఎందుకంటే మీకు అర్థమవుతుందో లేదో నాకు అర్థం కావట్లేదు. సో అందుకని నేను కొంచెం ఎలాబరేట్ చేస్తూ చెప్తున్నాను. ఓకేనా? సో ఎవరు ఏమనుకోకండి. సో ఓకే, ఇప్పుడు మనం ఇంటిగ్రేషన్ అండ్ సబ్స్టిట్యూషన్ మెథడ్ లోని ఫస్ట్ మెథడ్ కోసం మాట్లాడుకుందాం. ఆ ఫస్ట్ మెథడ్ ఏంటి అని మీకు ఆల్రెడీ చెప్పాను కదా. సో ఈ మెథడ్ కోసం మనం మాట్లాడుకుందాం. ఏంటి అంటే ఇంటిగ్రల్ f(ax+b). ఇప్పుడు మీకు ఆల్రెడీ నేను చెప్పున్నాను. ఏం చెప్పున్నాను మీకు? కొన్ని ప్రాబ్లమ్స్ కి కొన్ని ఫంక్షన్స్ కి మనం మన దగ్గర ఉన్న స్టాండర్డ్ ఇంటిగ్రల్ ఫార్ములాస్ యూజ్ చేస్తూ చేయలేమని. అలా స్టాండర్డ్ ఫంక్షన్స్ ఏంటి, స్టాండర్డ్ ఫంక్షన్స్ కానివి ఏంటి చెప్తాను చూడండి. అంటే మీకు తెలియాలి కదా అసలు ఏం చెప్తున్నాను అనేది. సో ఇది స్టాండర్డ్ ఫంక్షన్స్. చూడండి ఇక్కడ నేను రాస్తాను. స్టాండర్డ్ ఫంక్షన్స్ ఏంటి? ఆ స్టాండర్డ్ ఫంక్షన్స్ sin x, tan x, cos x, తర్వాత నెక్స్ట్ x⁴n, a⁴n, e⁴x. సో a⁴n కాదు, సో a⁴x సంథింగ్ అలా. సో ఇవన్నీ స్టాండర్డ్ ఫంక్షన్స్. స్టాండర్డ్ ఫంక్షన్స్ అని ఎందుకు అన్నాను? ఇంటిగ్రేషన్ మెథడ్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్ లో మనం మాట్లాడుకుంటుంది ఏంటి? స్టాండర్డ్ ఫంక్షన్స్ కి డైరెక్ట్ గా ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ యూస్ చేస్తూ చేయొచ్చు. బట్ నాన్ స్టాండర్డ్ ఫంక్షన్స్ కి మాత్రం డైరెక్ట్ గా ఫార్ములాస్ యూస్ చేయలేం కాబట్టి ఇంటిగ్రేషన్ బై సబ్స్టిట్యూషన్ మెథడ్ డిస్కస్ చేసుకుంటున్నాం. దానిలో కూడా సబ్ మెథడ్ f(ax+b) మెథడ్ ద్వారా ఎలాగ మనం నాన్ స్టాండర్డ్ ఫంక్షన్స్ ని మనం ఎవాల్యూట్ చేయగలుగుతున్నాం అనేది కాన్సెప్ట్. స్టాండర్డ్ ఫంక్షన్స్ ఇప్పుడు దీనికి sin x కి ఇంటిగ్రేషన్ అప్లై చేసి ఫార్ములాని మనం ఎవాల్యూట్ చేయలేమా? సో ఇంటిగ్రేషన్ ఆఫ్ స్టాండర్డ్ ఫంక్షన్ sin x - cos x వచ్చేసింది ఆన్సర్. ఇంకా దీనికి మళ్ళీ మనం ఈ మెథడ్ యూజ్ చేయాల్సిన అవసరం ఏముంది? ఈ మెథడ్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. తర్వాత మళ్ళీ ఇంటిగ్రల్ cos x dx ఏంటి? sin x ప్లస్ c. సో dx కాదు ఇక్కడ, సో ప్లస్ c వస్తుంది. సో చేసాం కాబట్టి మళ్ళీ మనకి ఈ మెథడ్స్ తో పని లేదు కదా. సో అది నేను చెప్పాలనుకుంటుంది. ఇవి స్టాండర్డ్ ఫంక్షన్స్. ఇవి ఇప్పుడు నాన్ స్టాండర్డ్ ఫంక్షన్స్ కోసం నేను డిస్కస్ చేస్తాను. చూడండి నాన్ స్టాండర్డ్ ఫంక్షన్స్. సో నాన్ స్టాండర్డ్ ఫంక్షన్స్ మీకు టైం ఉన్నప్పుడు చూడండి, టైం లేనప్పుడు స్కిప్ చేసేసి రేపు ఎప్పుడో చూసుకోండి. సో నాన్ స్టాండర్డ్ ఫంక్షన్స్ అంటే log 2x+3 లేదా sin 3x+4 లేదా ఇంకా e⁴2x+3, a⁴2 - 3x లేదా నెక్స్ట్ ఇంకా సంథింగ్ అలా e⁴4x - 1 తర్వాత ఇంకా సంథింగ్ అలా ఎక్సెట్రా. ఓకేనా? సో ఇప్పుడు ఇలాంటివి ఇవన్నీ నాన్ స్టాండర్డ్ ఫంక్షన్స్ అంటారు. స్టాండర్డ్ ఫంక్షన్స్ ఇప్పుడు మీరు దీనికి డైరెక్ట్ గా అప్లై చేయగలరా? యూజింగ్ ఫార్ములా log 2x+3 dx. ఇప్పుడు డైరెక్ట్ గా మీరు అప్లై చేయగలరా? ఎటువంటి ఫార్ములా లేకుండా ఇంటిగ్రేషన్స్ మనకున్న ఫార్ములాస్ ఇది ఎక్కడైనా కనిపించింది అసలు? లాగ్ కి సంబంధించి ఇలాగ డైరెక్ట్ గా ఫార్ములా మనం యూజ్ చేస్తూ ఇంటిగ్రేషన్ ఎక్కడైనా కనిపించిందా? లేదు కదా. ఇప్పుడు దీన్ని ఏదైతే సమ్ ఉందో దీన్ని మనం సాల్వ్ చేయలేం కదా. సో సాల్వ్ చేయలేం కాబట్టే ఇంటిగ్రేషన్ బై సబ్స్టిట్యూషన్ మెథడ్ లో ఈ మెథడ్ ని యూజ్ చేసుకుంటూ ఈ సమ్స్ ని మనం సాల్వ్ చేయగలం. అదే టోటల్ మెథడ్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్ లో మనం డిస్కస్ చేసుకుంటాం. ఓకే, అర్థమై ఉంటుంది కదా. చాలా మంచి ఎగ్జాంపుల్ యూజ్ చేస్తూ చెప్పాను. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం ఇప్పుడు. సో ఇప్పుడు ఫస్ట్ సమ్స్ నుండి బేసిక్ గా మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు ఏదైతే ఈ మెథడ్ చెప్తున్నానో డిప్లొమా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఈ మెథడ్ నుండి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ ఇన్ డెప్త్ గా చెప్పను. ఈ మెథడ్ ఈ వీడియోతోనే స్టాప్ చేసేస్తాను. నెక్స్ట్ మెథడ్ నెక్స్ట్ వీడియోలో. ఓకేనా? 6 సమ్స్ ఉన్నాయి. ఆ 6 సమ్స్ కూడా మీతో ఇప్పుడు ఇన్ డీటెయిల్ గా మాట్లాడుకుంటాను. ఒక సమ్ హోంవర్క్ ఇస్తాను, చేయండి. హోంవర్క్ అంటే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. ఒక సమ్ మీకు ఎప్పుడు ఇచ్చేదేగా. సో ఫస్ట్ క్వశ్చన్. సో ఇంటిగ్రల్ 4x + 5 హోల్ పవర్ 7 dx. ఇప్పుడు నార్మల్ గా మనకున్న బేసిక్ ఇంటిగ్రేషన్ మెథడ్ యూజ్ చేస్తూ ఫార్ములాస్ యూజ్ చేస్తూ దీన్ని సాల్వ్ చేయడం. అందుకని ఇంటిగ్రేషన్ బై సబ్స్టిట్యూషన్ మెథడ్ లో ఇంటిగ్రల్ f(ax+b) చూసారు, ఇదంతా ఫంక్షన్ అనుకుంటే ax+b అంటే ax అంటే 4x + 5 ఈ మెథడ్ యూజ్ చేసుకుంటూ మనం ఇప్పుడు సాల్వ్ చేసేస్తాం. ఎలా సాల్వ్ చేసేది అంటే ఒక మెథడ్ ఉంది, ఏమీ లేదు. ఇప్పుడు ఈ 4x + 5 ని మనం t అనుకోవాలి. t సబ్స్టిట్యూషన్ మెథడ్ లాగా t ఫర్ ట్యాప్ t అనుకోవాలి. ఓకేనా? సో ఇప్పుడు చూడండి మీరు 4x + 5 = t బదులు v అనుకోండి, z అనుకోండి, u అనుకోండి, అది మీ ఇష్టం. బట్ బేసిక్ గా మనకి మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్ ప్రకారం చెప్పాలి కాబట్టి
మ్యాథమెటిక్స్లో ఎక్కువ టీ యూజ్ చేస్తారు, ఆ టీని ఇక్కడ రాస్తున్నాను. సో 4x + 5 = t అనుకుంటే ఇలాంటి మెథడ్స్ అన్నిటికీ టీనే తీసుకోవాలి. ఇది సబ్స్టిట్యూషన్ మెథడ్. ఇలాగ ఎప్పుడైతే మీకు ఒక క్వశ్చన్ కనిపించిందో ఓహో మనం ఇది స్టాండర్డ్ ఇంటిగ్రల్ ఫార్ములాస్ యూజ్ చేస్తూ చేయలేం, సో అందుకనే సబ్స్టిట్యూషన్ మెథడ్లో ఈ మెథడ్ యూజ్ చేస్తూ చేయాలి అని ఐడియా రావాలి. సో 4x + 5 = t. నెక్స్ట్ ఇంకా మనం సాల్వ్ చేసే ముందు దీనికి డిఫరెన్షియేషన్ అప్లై చేయాలి బోత్ సైడ్స్ విత్ రెస్పెక్ట్ టు x. సో చూడండి ఇక్కడ డిఫరెన్షియేట్ both sides with respect to x ని రెస్పెక్ట్ గా తీసుకొని మనం ఈ సైడ్ డిఫరెన్షియేషన్ అప్లై చేయాలి, ఈ సైడ్ డిఫరెన్షియేషన్ అప్లై చేయాలి. అప్పుడు ఏమవుతుంది, జస్ట్ వన్స్ లిజన్ ఇట్. సో d/dx of 4x + 5 = dt/dx, అంతే కదా. d/dx of అంటే dt/dx అవుతుంది అక్కడ. ఇప్పుడు d/dx of 4x అంటే 4 బయటకు వచ్చేస్తుంది ఎందుకంటే కాన్స్టెంట్ కాబట్టి. తర్వాత d/dx of x + d/dx of 5 = dt/dx. ఇది ఫస్ట్ సమ్ కాబట్టి అంత ఇన్ డీటెయిల్ గా రాస్తూ చెప్తున్నాను. నెక్స్ట్ సమ్స్ నుండి అంత ఇన్ డీటెయిల్ గా మీకు చెప్పను. తర్వాత 4 కాన్స్టెంట్ 4, x కి ఏంటి మనకు తెలిసిందే, x కి ఎంత. సో మనకి యాజ్ పర్ డిఫరెన్షియేషన్ నార్మల్ గా ఇంటిగ్రేషన్ లో అంటే x కి x² 2 రాస్తాం, ఓకే. అదే డిఫరెన్షియేషన్ లో అనుకోండి మనకి x అనేది 1 4 ప్లస్ డిఫరెన్షియేషన్ ఆఫ్ కాన్స్టెంట్ 0 = dt/dx. సో ఇప్పుడు 4 = dt/dx అయింది, ఓకేనా. సో 4 = dt/dx అనేది వచ్చింది మనకి. సో ఇప్పుడు ఈ dx ని మనం ఫైండ్ చేయాలి. ఇంతవరకు మనం ఈ స్టెప్ అంతా చేస్తుంది దేనికంటే మనం 4x + 5 = t అని తీసుకున్నాం, అంటే ఇప్పుడు ఇది t⁻7 అవుతున్నట్టు. సో t⁻7 అంటే ఇది t లో ఉంటే మరి ఇక్కడ ఉన్న dx ఏముండాలి, dt లో ఉండాలి. ఎప్పుడు కూడా ఒకటి వేరియబుల్ ఇంకో వేరియబుల్ తో డిఫరెన్షియేట్ అయ్యేటట్టు ఉండాలి. ఇక్కడ 4x + 5 t తీసుకున్నాం కాబట్టి dx ని మనం dt లో కన్వర్ట్ చేయాలి. సో dx ని dt లో కన్వర్ట్ చేయడం అంటే ఈ ప్రాసెస్ అంతా చేస్తే ఇప్పుడు మన dx వచ్చేసింది కదా. dx = dt/4. dx ఇటు వెళ్ళిపోతుంది, 4 ఇటు వచ్చేస్తుంది, dx = dt/4 అవుతుంది. ఇప్పుడు మనకి dx వచ్చేసింది, ఈ 4x + 5 అనేది t కూడా అయిపోయింది. ఇప్పుడు మనం ఇంటిగ్రేషన్ అప్లై చేద్దాం. సో ఇంటిగ్రల్ చూడండి ఇక్కడ 4x + 5 అనేది t అయింది, t⁻7 ఇంటూ dx ఏమైంది, dt/4 అయింది, dt/4 అయితే అవడం జరిగింది. తర్వాత ఇప్పుడు t⁻7 × dt/4 అంటే ఈ ఏదైతే dt/4 ఉందో దీని నుండి 1/4 బయటికి తీయండి. సో 1/4 బయటికి తీస్తే ఏమవుతుంది, t⁻7 × dt. ఇప్పుడు మీరు చూడండి మనం ఎంత ప్రాసెస్ చేసి చెప్పుకుంది ఏంటి అంటే దీనికి డైరెక్ట్ గా ఫార్ములా అప్లై చేయలేం కాబట్టి యూజింగ్ సబ్స్టిట్యూషన్ మెథడ్ ఈ ప్రాసెస్ అంతా చేసినప్పుడు మనం t⁻7 వచ్చింది. t⁻7 కి మనకి ఫార్ములా ఉంది, లేదు అనకండి. టీని x రూపంలో ఆలోచించండి. x⁻7 అంటే ఏం చేస్తారు, ఇంటిగ్రేషన్ ఆఫ్ x⁻7 అంటే x⁻7 + 1/7 + 1 చేస్తారు, అప్పుడు x⁻8/8. సో ఇప్పుడు అప్లై చేయగలుగుతారు కదా x⁻7 కి. అలానే t⁻7 కి కూడా టీని x కింద అనుకోండి. సో చూడండి ఇక్కడ, సో టీని విత్ రెస్పెక్ట్ టు dt చేస్తున్నాం కాబట్టి అప్పుడు ఏంటి అంటే x⁻n ఫార్ములా బదులు ఇక్కడ t⁻n తీసుకుంటే అప్పుడు t⁻n + 1 / n+1 అవుతుంది. అప్పుడు t⁻n అంటే t⁻7. సో t⁻7 అంటే t⁻7 + 1/7 + 1 దట్ ఈజ్ ఈక్వల్స్ టు t⁻8/8. అర్థమైందా. ఇప్పుడు t⁻7 కి ఫార్ములా ఉంది బట్ దీనికి ఫార్ములా లేదు, అందుకని ఈ ప్రాసెస్ అంతా చేసి t⁻7 ని తీసుకురావడం అయితే జరిగింది. అర్థమైంది కదా. ఇది ఇంత ఇన్ డీటెయిల్ గా ఫస్ట్ సమ్కి మాత్రమే చెప్తాను, నెక్స్ట్ సమ్స్ నుంచి మీరే అర్థం చేసుకోండి, లేకపోతే వీడియో కొంచెం లెంత్ ఎక్కువైపోతుంది. సో 1/4 t⁻8/8, ఓకే. t⁻8/8 మళ్ళీ dt రాసేకండి ఇంకా. అప్పుడు ఏమవుతుంది, t⁻8/8 × 4 అంటే 32 ప్లస్ c, ఓకే. t⁻8/32 ప్లస్ c is the answer for the sum integral 4x + 5 of 7 dx. 4x + 5 integral whole power 7 dx కి t⁻8/32 ప్లస్ c వచ్చింది. ఇప్పుడు ఈ t ని మనం ఏమనుకున్నాం, 4x + 5 అని అనుకున్నాం. సో 4x + 5 whole power 8 /32 ప్లస్ c, ఓకే. ఇది ఫైనల్ ఆన్సర్. ఈ t వచ్చిన తర్వాత టీని 4x + 5 అనుకున్నాం కాబట్టి అలా కన్వర్ట్ చేసేసుకొని రాసేసుకోవచ్చు, ఓకే. సో ఇప్పుడు
నెక్స్ట్ సమ్ ఇంటిగ్రల్ 1/5x + 7 dx. సో ఇది కూడా మనం డైరెక్ట్ ఇంటిగ్రల్ స్టాండర్డ్ ఇంటిగ్రల్ ఫామ్ లో యూజ్ చేస్తూ చేయలేం. సో అందుకే 5x + 7 ని t అనుకుందాం, dx ని dt గా కంపేర్ చేసుకుందాం. సో చేద్దాం ఇప్పుడు. సో 5x + 7 = t. ఇప్పుడు ఈ రెండింటికి డిఫరెన్షియేషన్ బోత్ సైడ్ అప్లై చేయండి. సో డిఫరెన్షియేషన్ ఆన్ బోత్ సైడ్ విత్ రెస్పెక్ట్ టు వాట్, x వేరియబుల్. ఇప్పుడు ఏంటి 5 కాన్స్టెంట్ బయటికి తీసుకొచ్చేస్తాం. x అంటే x కి 1, తర్వాత 7 కి 0, ఎందుకంటే డిఫరెన్షియేషన్ ఆఫ్ 7 0, కాన్స్టెంట్ 0 కదా. సో t అంటే dt/dx. నెక్స్ట్ 5 = dt/dx అయింది. సో మనకు కావాల్సింది dx. t ఆల్రెడీ 5x + 7 t వచ్చింది, ఇప్పుడు dx కావాలి కాబట్టి dx = dt/5. ఓకే, dt/5 అయిపోయింది. ఇప్పుడు మనం అప్లై చేద్దాం ఫార్ములాని. 1/5x + 7 అంటే t కదా, t రాద్దాం. t ఇంటూ dx అంటే dt/5 అయింది. ఓకే, dt/5 అయింది. ఇప్పుడు నెక్స్ట్ అప్లై చేసుకుంటున్నప్పుడు ఈ 1/5 ని కాన్స్టెంట్ కాబట్టి బయటికి తీసుకొచ్చేద్దాం. సో 1/5 కాన్స్టెంట్ కాబట్టి బయటకు వచ్చేస్తే 1/t ఇంటూ dt మిగులుతుంది. ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకుంటే t విత్ రెస్పెక్ట్ టు dt ఉంది. నార్మల్గా ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x విత్ రెస్పెక్ట్ టు dx అంటే ఏంటి, log x కదా. సో అలానే ఇప్పుడు ఎలా అయితే ఉందో, సో 1/5 ని బయటకు ఉంచేసి 1/t విత్ రెస్పెక్ట్ టు dt అంటే log t వస్తుంది అంతే. తర్వాత ఇప్పుడు 1/5 log t బదులు t లోని 5x + 7 సబ్స్టిట్యూట్ చేయండి, అయిపోయింది ఆన్సర్. log t బదులు 5x + 7 ప్లస్ c, లాస్ట్ లో ఫైనల్ గా c రాయాలి కాబట్టి c ని కూడా ఇన్వాల్వ్ చేసుకోవచ్చు మీరు. ఓకేనా, ఇది ఈ పర్టికులర్ సమ్. సో ఇప్పుడు నెక్స్ట్ సమ్ ఇంటిగ్రల్ e⁻3 - 5x dx. సో మనం డైరెక్ట్ సాల్వ్ చేయలేం. సో ఇంటిగ్రేషన్ బై సబ్స్టిట్యూషన్ మెథడ్ లో తీసుకుని సాల్వ్ చేద్దాం. సో ఏంటి అంటే 3 - 5x = t తీసుకుందాం. ఇప్పుడు డిఫరెన్షియేషన్ అప్లై చేద్దాం. డిఫరెన్షియేషన్ ఆన్ బోత్ సైడ్స్ విత్ రెస్పెక్ట్ టు x. ఓకే, విత్ రెస్పెక్ట్ టు x అంటే 3 అంటే 3 కి డిఫరెన్షియేషన్ చేస్తే 0 వస్తుంది. -5 కి 5 అనేది కాన్స్టెంట్ బయటకి తీసుకొద్దాం. x కి డిఫరెన్షియేషన్ చేస్తే 1 dt/dx అవుతుంది, ఎందుకంటే t కి డిఫరెన్షియేషన్ dt/dx అవుతుంది. 0 అంటే 0, -5 × 1 -5 = dt/dx. సో ఇప్పుడు మనకు కావాల్సింది dx, ఎందుకంటే 3 - 5x = t అని ఆల్రెడీ తీసుకున్నాం కాబట్టి dx కావాలి కాబట్టి dt/-5 అవుతుంది. ఇప్పుడు మనం సమ్ ను సాల్వ్ చేద్దాం. e⁻3 - 5x అంటే t, dx అంటే dt/-5 వచ్చింది. సో అటువైపు తీసుకెళ్తే దీన్ని సమ్ని, సో -1/5 ని బయటికి తీసుకొచ్చేయండి. ఇవ్వండి 1/-5 బయటికి తీసుకొచ్చేయండి. e⁻t × dt. e⁻t × dt అంటే ఫార్ములా ఏంటి, e⁻t కదా, మీకు తెలిసింది కదా. e⁻x అంటే e⁻x, e⁻t అంటే e⁻t. సో ఇప్పుడు ఈ t ప్లేస్ లోని ఏదైతే ఉందో దాన్ని అప్లై చేసేయండి. అంటే 1/-1/5 e⁻3 - 5x + c. సో ఫైనల్ ఆన్సర్ మనకు ఆల్రెడీ వచ్చేసింది అంతే. సో ఇప్పుడు నెక్స్ట్ సమ్ డిస్కస్ చేద్దాం. సో నెక్స్ట్ సమ్ వచ్చేసినప్పటికీ మనకి 4th క్వశ్చన్ ఇంటిగ్రల్ 2/3x - 5 dx. సో ఇప్పుడు 3x - 5 = t తీసుకుందాం. తీసుకున్న తర్వాత దీనికి డిఫరెన్షియేషన్ అప్లై చేస్తే, సో బోత్ సైడ్స్ అప్లై చేస్తే 3 వస్తుంది, 1 వస్తుంది, -0 వస్తుంది, dt/dx వస్తుంది. సో ఇప్పుడు 3 = dt/dx. dx కావాలి కదా, సో t తీసుకున్నాం కాబట్టి ఇక్కడ dx కావాలి. dx అంటే dt అలానే ఉంటుంది, /3 అవుతుంది. ఇప్పుడు అప్లై చేస్తే ఫార్ములాలో 2/3x - 5 dx లో అప్లై చేస్తే మనం ఏమవుతుంది అంటే, చూడండి ఇక్కడ ఇంటిగ్రల్ 2/t ఇంటూ dx ఏమైంది, dt/3 కదా, dt/3 ఫార్వర్డ్ టు ఇట్. సో నెక్స్ట్ దానికి ఫార్వర్డ్ చేద్దాం. ఇక్కడ 2/t అంటే 1/3 కాన్స్టెంట్ కాబట్టి బయటికి తీసుకొచ్చేద్దాం. 1/3 నెక్స్ట్ 2/t dt. ఇప్పుడు ఇదేదో ఫార్ములాలో ఉంది, మీకు అనిపిస్తుందా? 2/t అంటే a/t, a/t అంటే a/x అని ఇమాజిన్ చేసుకోండి. a/x కి ఫార్ములా ఏంటి, a/x/log a. అలాగే a/t ఇక్కడ ఫార్ములా a/t/log a. అంటే ఇక్కడ 2/t ఉంది కాబట్టి ఏముంది, a/t అంటే 2/t/log a. log a అంటే 2. సో అలా రాయాలి. ఓకేనా, సో చూడండి, సారీ గైస్. సో మీరు ఇక్కడ చూస్తే 1/3, సో ఇంటిగ్రేషన్ ఇంకా అవసరం లేదు, ఫార్ములా అప్లై చేయండి. ఇక్కడ a/tని a/t ఫార్ములా ఇంటిగ్రేషన్ ఏంటి అంటే a/t. సో a/t అయిపోయింది, డివైడెడ్ బై
లాగ్ ఏ అంటే ఇది కదా, సో 2 ప్లస్ సి, ఇది ఫైనల్ ఆన్సర్. అండ్ కావాలనుకుంటే 1/3 2 పవర్ టీ ప్లేస్లోని దీన్ని అప్లై చేయాలి, ఎందుకంటే టీ తీసుకున్నాం కాబట్టి. 3x - 5 డివైడెడ్ బై లాగ్ 2, ఇది ఫైనల్ ఆన్సర్. మీకు కావాల్సిన రిక్వైర్డ్ ఆన్సర్ ఇది. ఇప్పుడు నెక్స్ట్ సమ్కి మనం మూవ్ ఆన్ అయిపోదాం. సో నెక్స్ట్ సమ్ మీకు ఒక హోంవర్క్ ఇస్తాను కదా, వర్క్ నాకు ఆన్సర్ కూడా పెట్టండి. 5 సమ్సే చెప్తాను, 6th సమ్ మీరే నాకు ఆన్సర్ చేసి చెప్పాలి. అది రాకపోతే నెక్స్ట్ వీడియోలో అలాగే డిస్కస్ చేస్తాం కదా మనం. సో ఈ వీడియోలో నేను డిస్కస్ చేయలేదు, సో ఆల్ ఆఫ్ ది పీపుల్ చాలా మంది చేస్తున్నారు. లాస్ట్ వీడియో ప్రాబ్లం చిన్నదే ఇచ్చాను కాబట్టి నేను డిస్కస్ చేయలేదు. సో నెక్స్ట్ ఇప్పుడు 5th ప్రాబ్లం, లాస్ట్ ప్రాబ్లం ఆల్సో. ఇంటిగ్రల్ secant 4 - 5x tan 4 - 5x dx. సో ఇది మన రిక్వైర్డ్ సమ్. ఇప్పుడు మనం ఆన్సర్ని చూద్దాం. సో 4 - 5x 4 - 5x మీకు చూస్తుంటే ఏదోలా గుర్తొస్తుంది కదా. ఏం గుర్తొస్తుంది? ఇంటిగ్రేషన్ secant x tan x, ఫార్ములా secant x అలా ఉన్నప్పుడు. బట్ ఇక్కడ x ప్లేస్ లో 4 - 5x ఉంది. ఇప్పుడు దీనికి ఫార్ములా లేదు కాబట్టే కదా ఇంటిగ్రేషన్ బై సబ్స్టిట్యూషన్ మెథడ్కి వచ్చాం. నార్మల్ గా అయితే ఇంటిగ్రేషన్ ఆఫ్ secant x ఇంటూ tan x ఈజ్ ఈక్వల్స్ టు secant x. బట్ ఇక్కడ ఏముంది? ఇంటిగ్రేషన్ ఆఫ్ secant ఇంటూ 4 - 5x tan ఇంటూ 4 - 5x dx ఉంది. సో దీనికి మనం డైరెక్ట్ గా అప్లై చేసి రాయలేం. సో అందుకని ఇప్పుడు ఇంటిగ్రేషన్ బై సబ్స్టిట్యూషన్ మెథడ్ లోని మనం ఫార్ములాని తెలుసుకుందాం ఎలా చేయాలి అనేది. ఇప్పుడు ఏం చేయాలి అంటే 4 - 5x ఈజ్ ఈక్వల్స్ టు t చేయాలి. అప్పుడు డిఫరెన్షియేషన్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే 0 వస్తుంది, అలానే 5 1 అండ్ టీకి dt బై dx వస్తుంది. 5కి -5 ఈజ్ ఈక్వల్స్ టు dt బై dx. తర్వాత -5 dx కావాలి మనకి ఇక్కడ. సో ఇక్కడ ఆల్రెడీ t ఉంది కాబట్టి రెండిటికి 4 - 5x కాబట్టి డైరెక్ట్ గా t తీసుకున్నాను. dx కి dt బై -5 అయింది, అంతేగా. ఇప్పుడు చూడండి, సో ఇప్పుడు ఫార్ములా అప్లై చేయండి. ఇంటిగ్రల్ secant 4 - 5x 4 - 5x అంటే 4 - 5x ఈక్వల్స్ టు t. సో ఇంటిగ్రల్ secant t tan t, ఎందుకంటే 4 - 5 dx అంటే dt బై -5. సో ఇప్పుడు ఏదైతే -5 ఉంది కదా దాన్ని బయటికి తీయండి. 1 బై -5 అదే సారీ -1/5. సో ఇంటిగ్రల్ secant t tan t. సో చూసారా secant t tan t dtకి మన ఫార్ములా ఏంటి తెలిసిందే. సో ఏంటి? సో 1/5 -1/5 ఇంటిగ్రేషన్ ఆఫ్ secant t tan t కి ఏంటి ఫార్ములా? secant t. సో secant t ప్లస్ c. ఈ secant t లోని -1/5 secant t లో t ఇక్కడ ఉన్న 4 - 5x ని అప్లై చేయండి. ఏముంది? secant 4 - 5x ప్లస్ c. దట్ వాస్ ద ప్రాబ్లం. అంతే, అయిపోయింది. మీకు టోటల్ గా 5 సమ్స్ అండ్ దాని ఎక్స్ప్లెనేషన్ ఫుల్ మొత్తం చెప్పాను. దీంతో మనకి ఫస్ట్ మెథడ్ ఏదైతే f of ax plus b ఉందో ఇంటిగ్రేషన్ బై సబ్స్టిట్యూషన్ లో సబ్ మెథడ్ అది అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో f of x into f' x మెథడ్ కోసం మనం డిస్కస్ చేసుకుందాం. అండ్ అలానే మీకు నెక్స్ట్ కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయాల్సిన ఆన్సర్ ఏంటి, ఐ మీన్ క్వశ్చన్ ఏంటి అంటే, సో ఇంటిగ్రల్ secant square 2x plus 3 dx. సో కమెంట్ ఇట్. ఓకే, ఇది నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. ఇంటిగ్రల్ secant square ఇంటూ 2x plus 3 dx. దీన్ని నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసినట్టయితే నేను రిప్లై ఇస్తాను. రైట్ అయితే రైట్ అని, లేదైతే రాంగ్ అయితే రాంగ్ అని. బట్ ఆన్సర్ అయితే నన్ను అక్కడ అడగండి. నెక్స్ట్ వీడియోలో నేనైతే దానికోసం డిస్కస్ చేసి మీకు చెప్తాను. ఓకేనా? సో ఇదైతే ఈరోజు వీడియో. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.